కోరిక లేని మనిషి అన్నవాడు ఈ భూమి పైన లేదు. మీ సంకల్పాలు ఏంటో రాసుకోండి. నవంబర్ 11 పోర్టల్ అమ్మవారు అనుగ్రహిస్తారు. మీ కోరికలు నెరవేరినట్లే. కరెక్ట్గా నెక్స్ట్ డేకి మాకు సక్సెస్ రేట్ చెప్పారండి. అందరి శక్తులు ఒక్క క్షణం మీకోసం, మీరు ఏది అడిగితే అదే ఇస్తారు వాళ్ళు. కాకపోతే ఈ క్షణం చేస్తే దానికి శక్తి ఎక్కువ. అలానే భార్యాభర్తతో కలిసి ఉండాలని ఉంది, పిల్లలతో సంతోషంగా ఉండాలని, సంతానం లేని వారు సంతానం కోసం ఉన్నారు, వ్యాపారం జరగాలని, అంగటికి ఆకర్షణ శక్తి పెరగాలని, ఇలాంటి కష్టాలతో ఎవరైనా ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఖచ్చితంగా మీ చేయి పట్టుకొని తోడుగా ఉంటారు. అలానే మీ కర్మలను కూడా విముక్తి చేస్తారు. సో ఖచ్చితంగా ఈ పోర్టల్ మేనిఫెస్టేషన్ 100% ఫర్ ష్యూర్ మీకు జరుగుతాయి. అలాంటిదే అండి ఈ పోర్టల్. నమస్తే అండి, శ్రీమాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియో ఎక్స్క్లూజివ్లీ మీకోసమే అండి. ఎందుకంటే 3 ఇంపార్టెంట్ పోర్టల్స్ వస్తున్నాయండి. కోరిక లేని మనిషి అన్నవాడు ఈ భూమి పైన లేదు. ఉన్నాడు అంటే వాడు భగవంతునితో సమానమే. అవునా? అందరికీ కూడా ఏదో కోరికలు ఉన్నాయిగా, కష్టాలు ఉన్నాయి, మేనిఫెస్టేషన్స్ చేసుకోవాలని, ఒకరికి పరీక్షలు రాయాలి, మంచి మార్క్స్ రావాలని ఉంది, గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలని ఉంది, అలానే భార్యాభర్తతో కలిసి ఉండాలని ఉంది, పిల్లలతో సంతోషంగా ఉండాలని, సంతానం లేని వారు సంతానం కోసం ఉన్నారు, వ్యాపారం జరగాలని, అంగటికి ఆకర్షణ శక్తి పెరగాలని, ఇలా చెప్పుకుంటూ పోతే 10 minutes కష్టాలతోనే వీడియో అయిపోతుంది. అవునా? ఇలాంటి కష్టాలతో, ఇలాంటి ఆలోచనలతో ఉన్న మీరు ఎవరైనా ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను చెప్పే ఈ 3 డేట్స్ ని లాక్ చేసుకోండి. ఓకేనా? మొదటిది నవంబర్ 11 పోర్టల్. రెండవది, ఈ డేట్ లో కొంతమంది మిస్ అయిపోతారు. ఇది నిజంగా జరుగుతుందా లేదా, చేస్తే అవుతుందా కాదా, మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అనేసి తల నిండా ఆలోచనలతో కూర్చొని ఉంటాడు. మన తలపైన నరాల్లో కూర్చొని ఉంటారు. వాళ్ళ ఆలోచనల వల్ల అసలు జాయిన్ అవ్వకుండా పోతారు. అవునా? అలాంటి వాళ్ళకి ఆ తర్వాత 10 daysలో మన ఫీడ్బ్యాక్స్ చూస్తారనమాట. కింద అమ్మో జరిగిపోయింది, నేను మిస్ అయిపోయాను, ఇప్పుడు మళ్ళీ నేను చెయ్యాలంటే ఎలాగా? అలాంటి వాళ్ళ కోసం నెక్స్ట్ ఇంకొక పోర్టల్ ఉందండి. 2911 2+9. మీరు మ్యాథ్స్లో చాలా స్ట్రాంగ్ కదా. 2+9 is 11 which is equal to 11 పోర్టల్. సేమ్ ఇదే మెడిటేషన్, ఇదే ధ్యానాన్ని మీరు చేయొచ్చు. లేదా ఆ రోజు కూడా లైవ్లో ఒక క్లాస్ జరుగుతుంది, మీరు జాయిన్ అయ్యి చేయవచ్చు. ఇది కూడా మిస్ అయిపోయాము, ఆఫీస్ వర్క్ ఉంది, కాలేదు, షాప్లో పని ఉన్నింది, చేయలేకపోయాను, ఇబ్బందులతో ఉన్నాను, కుదరలేదు అనుకున్నవారు ఇంకొక పోర్టల్ ఉందండి. ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ పోర్టల్. ఈ పోర్టల్ ని మాత్రం మిస్ అవ్వకండి. 12 పోర్టల్. ఇది డిసెంబర్ లో వస్తుంది. క్రిస్మస్ హాలిడేస్, పిల్లలకి హాలిడేస్ ఉంటుంది, మీకు హాలిడేస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పోర్టల్ కి మీరు జాయిన్ అవ్వచ్చు. అవునా? కరెక్ట్. ఈ 12 పోర్టల్, 2911 అండ్ 11 పోర్టల్ 3 ఇంపార్టెంట్ పోర్టల్స్ డైరెక్ట్ గా మీరు చెప్పుకునే సంకల్పాన్ని విశ్వం ద్వారా భగవంతుని పాదాల దగ్గరకు చేరుస్తుంది. ఇక్కడ ఈ టైంలో ఎక్కడ అడ్డంకులే లేవండి. ఇప్పుడు శివుణ్ణి రీచ్ అవ్వాలి అంటే ముందు నందీశ్వరుణ్ణి మనము పూజించాలా, అప్పుడే శివుణ్ణి రీచ్ అవ్వగలమా? అమ్మవారిని రీచ్ అవ్వాలంటే తన పరివార దేవతలను పూజించాలా, యోగిని దేవతలను పూజించాలా, తనకు స్థాపనమై ఉన్న చుట్టూ ఉన్న దేవతలను పూజించాలా, చతుర్దశ దేవతలను పూజించాలా? కానీ ఈ 11 2911 అలానే 12 పోర్టల్ అప్పుడు మీరు అసలు డైరెక్ట్గా రీచ్ అవ్వచ్చండి. మీ సంకల్పం డైరెక్ట్గా అమ్మవారి ముందరే పెట్టచ్చు. ఇంకా అంతకన్నా అదృష్టం ఏముందండి? స్టార్ట్ చేయండి. పేపరు పెన్ను తీసుకొని మీ సంకల్పాలు ఏంటో రాసుకోండి. ఆల్రెడీ 2 వీడియోస్ పెట్టామండి. ఒకసారి ఆ వీడియోస్ని కూడా చివరి వరకు వినండి. ఎందుకంటే చాలా మందికి ఇక్కడ సంకల్పం రాయడం తెలియదు. సంకల్పం అంటే ఏమనుకుంటారు? మనం మామూలుగా గుళ్ళో అర్చన చేయించుకునేటప్పుడు మన గోత్రనామాలు చెప్పేదే సంకల్పం అనుకుంటారు. కాదు, దానితో పాటుగా ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు అన్న దాంతో పాటుగా మీ యొక్క కోరిక ఏంటి, దేనికోసం చేస్తున్నారు, వివాహార్థం చేస్తున్నారా, సంతానార్థం చేస్తున్నారా, వ్యాపార అభివృద్ధి కోసం చేస్తున్నారా, అపమృత్యు నివారణార్థం చేస్తున్నారా, ఇలాంటివి సంకల్పం అంటారు. మరి దీన్ని గుళ్ళో పూజారి అయితే చెప్పగలరు, తెలిసిన వాళ్ళైతే చెప్పగలరు. మరి తెలియని మీలాంటి వాళ్ళ కోసం ఎలాగా? తెలియకుండా నాకు అప్పులు తీరాలి అని రాశారనుకో, అక్కడ అప్పులు తీరదు, అప్పులు పెరుగుతాయి. నేను తీరాలని రాశాను కదా మేడం, ఎందుకు పెరుగుతుంది అంటే ఎప్పుడు నెగటివ్ వర్డ్ పైన ఎక్కువ స్ట్రెస్ ఉంటుందండి. ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు ఆ వర్డ్ని మాత్రమే ఎక్కువ
చూస్తారు కాబట్టి అప్పు అన్నది మాత్రమే వినిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి ఆలోచన శక్తితో ఉన్నవారే. మీరు ఏది అడిగితే అదే ఇస్తారు వాళ్ళు. మీరు చెడు కావాలనుకుంటే చెడే తీసుకోవచ్చు, మంచి కావాలి అనుకుంటే మంచినే ఇస్తారు. అలాగా మీరు ఏది అడిగితే అది వాళ్ళు ఇచ్చేటప్పుడు మీరు రాసే దాంట్లో పాజిటివ్ గా రాశారనుకోండి, అప్పుడు అమ్మవారు అనుగ్రహిస్తారు. ఎలాగా? అప్పులు తీరాలి అని రాయకుండా నేను ఇవ్వవలసిన వారికి ధనం ఇవ్వడానికి నాకు ధనాన్ని సమకూర్చు తల్లి, దానికి దారులు నాకు నేర్పించు, నాకు దారులు చూపించు అని రాయాలి. ఇంట్లో సంతోషం కోసం నా ఇంట్లో ఉన్న బాధలన్నీ పోవాలి కాదు, నా ఇంట్లో సంతోషాన్ని స్థాపితం చేయమ్మా, నిరంతరం సంతోషంగా పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో ఉండాలని నన్ను దీవించు తల్లి. ఇలా మీ సంకల్పాన్ని మీరు రాయాలి. ఓకేనా? ఇప్పుడు మీకు సంకల్పం అంటే అర్థమైంది, పోర్టల్స్ అంటే అర్థమైంది. మరి ఈ పోర్టల్లో ఏ దేవతను పూజించాలబ్బా? ఎవరుంటారు? 1111 ఇది ఏంజలిక్ నెంబర్స్. దివ్య శక్తులన్నీ సూక్ష్మ శరీర రూపంలో ఆ రోజు ప్రయాణిస్తూ ఉంటారు. ఆ క్షణం, ఆ నిమిషం ప్రయాణిస్తూ ఉంటారు. ఆ నిమిషంలో మీరు కానీ ఈ మేనిఫెస్టేషన్స్ చేసినా, మీ కోరికలు విశ్వానికి తెలిపినా ఇంకా మీ కోరికలు నెరవేరినట్లే. ఇందులో డౌట్స్ అవసరం లేదండి. మన లాజికల్ బ్రెయిన్, ఫిజికల్ బ్రెయిన్ అన్నీ తీసి పక్కన పెట్టేసి కష్టం ఉన్నప్పుడే కాదు భగవంతుని తలుచుకోవడం. ప్రతి క్షణం భగవంతుని తలుచుకున్నారంటే ఖచ్చితంగా మీ చేయి పట్టుకొని తోడుగా ఉంటారు. అలానే మీ కర్మలను కూడా విముక్తి చేస్తారు. ఓకేనా? మరి ఇది చేసే నిజంగా జరుగుతుందా? ఎన్నిసార్లు చేసేసారండి SJMలో వాళ్ళు ఇవన్నీ ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికంటే? చేసింది లాస్ట్ ఇయరే స్టార్ట్ చేశామండి మేనిఫెస్టేషన్ పోర్టల్స్ అన్ని. కానీ చేసిన వెంటనే చాలా మందికి వాళ్ళు రాసి ఆ పోర్టల్ టైంలో మేనిఫెస్ట్ చేసిన వాళ్ళు కరెక్ట్గా నెక్స్ట్ డేకి మాకు సక్సెస్ రేట్ చెప్పారండి. మీరు ఆ ఫీడ్బ్యాక్స్ కూడా చూసుకోవచ్చు, వీడియో కింద కమెంట్స్ రూపంలో ఉన్నాయి. అలానే కొంతమందికి వారానికి అయింది, కొంతమందికి నెలకు అయింది, కొంతమంది ఆ చిట్టీలో రాసే సమయం పూర్తయ్యే లోపల వాళ్ళకి జరిగిపోయింది. సో ఖచ్చితంగా ఈ పోర్టల్ మేనిఫెస్టేషన్ 100% ఫర్ ష్యూర్ మీకు జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా చెయ్యండి. ఓకేనా? ట్రై చేసి చూడండి. ఫ్రీ క్లాసెసే కదా. మరి మేము ఈ క్షణంలో చేయకపోతే మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది లైవ్ ట్యాబ్లోనే ఉంటుంది. కాకపోతే ఈ క్షణం చేస్తే దానికి శక్తి ఎక్కువ. మిగతా సమయాల్లో చేస్తే 100% జరగాల్సింది 60%, 70% అన్న మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఓకేనా? కాబట్టి ఈ పోర్టల్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నానండి. ఈ 3 పోర్టల్స్ జరిగే మేనిఫెస్టేషన్ ధ్యానాన్ని మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. ఇందులో పంచభూత శక్తులు, సప్త ఋషుల శక్తులు, విశ్వానికి కావలసిన శక్తినిచ్చే శివశక్తుల శక్తులు, త్రిమూర్తులు, త్రిమాతల శక్తులు, అందరి శక్తులు ఒక్క క్షణం మీకోసం ఓపెన్ అయి ఉంది. తిరుమలకు వెళ్ళినప్పుడు క్యూస్ లో పెట్టకుండా డైరెక్ట్ గా గర్భగుడిలోకి పంపించి దర్శనం చేసుకునేటప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉంటారు. క్యూ లేదు, డైరెక్ట్ గా నేను వెళ్తున్నాను, ఆహా ఆ ఏడుకొండల వాడిని చూస్తానే ఎంత ఆనందంగా ఉందో. ఆయన కృపతో నేను ఈ రోజు క్యూలో నిలబడకుండా గంటలు వెయిట్ చేయకుండా దర్శనానికి వెళ్ళాను. అలాంటిదే అండి ఈ పోర్టల్. మీరు ఎక్కడ క్యూలో నిలబడకుండా, వేరే వాళ్ళ అప్రూవల్స్ లేకుండా డైరెక్ట్ గా భగవంతునికి మీ విష్ ని, మీ సంకల్పాన్ని వారి యొక్క పాదాల ముందు పెట్టి దాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడమే ఆ క్షణం. కాబట్టి ఇప్పుడు కూడా మిస్ అవుతారా ఇంత చెప్పిన తర్వాత కూడా? దయచేసి అందరూ జాయిన్ అవ్వండి. మరి ఈ వీడియో మీరు ఒక్కరే పెట్టుకోకండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విని లైక్ చేయండి. మీ ఒక లైక్ తోనే ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరూ మొదటిసారి చూసే వాళ్ళు ఉండొచ్చు, లేదా మన SJM ఛానల్లో జాయిన్ అవ్వడానికి వేరే వారు లైక్ చేయడం వల్ల మీరు చూసి ఇక్కడ జాయిన్ అయ్యి మీ కష్టాలని పోగొట్టుకున్న వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి మీరు చేసే ఒక్క లైక్ 1000 మంది ప్రాణాలను కాపాడుతుంది, వాళ్ళ కష్టాలను తీర్చేలా చేస్తుంది. కాబట్టి ఆ ఒక్క లైక్ తో మీకు ఎంత పుణ్యం వస్తుందో మీరే చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ పోర్టల్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సినిమా మిస్ అయినా పర్వాలేదు కానీ ఈ పోర్టల్ మేనిఫెస్టేషన్ ధ్యానాన్ని మాత్రం మిస్ అవ్వకండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.